కానీ ఇప్పుడు అదే ఒక ఫెయిల్యూర్ లాగా ఆయన ఖాతాలో పడింది ఇప్పుడు. తీసుకుంటారు, జనం పట్టించుకోరు. కాకపోతే దాంట్లో బేసిక్ గా ఒక మంచి పని చేశాడు. దిశ యాప్ తీసుకురావడం మంచి పని. అది వీళ్ళు కూడా పేరు మార్చుకున్నారు తప్పించి యాప్ అదే కదా, ఆ రోజు డౌన్లోడ్ చేయించిందే కదా. అంటే ఒక రకంగా ఆ రోజున మంచి పని చేశారు. దాని వలన చాలా మందిని రక్షించబడ్డారు. 100 టైప్ లో 3 సార్లు అట్ట కదిలిస్తే వస్తుంది. ఇట్లాంటి వాటి వల్ల కొంతమంది లబ్ధి పొందారు. అది మంచిదే, అది మాత్రం మంచి పని. అవునవును, అదొక మహిళల రక్షణ లాగా. సార్, ఒకటి డిఎస్సిలో ఏదో స్కామ్ జరిగింది అని దాని మీద ఇప్పుడు రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తూ దాని వల్ల ప్రయోజనం లబ్ధి పొందాలనుకుంటుందా వైసీపీ? లేదంటే నిజంగా అందులో స్కామ్ జరిగిందని కనీసం వాళ్ళైనా నమ్ముతారా అభ్యర్థులు? డిఎస్సి వాళ్ళు చెప్పబట్టినే వీళ్ళు రంగంలోకి వచ్చారు, అది మాత్రం ఖాయం. కాకపోతే ఏంటంటే ఒక ఢిల్లీ తరహాలోనో ఒక జార్ఖండ్ తరహాలోనో సాధ్యం కావట్లేదు. ఢిల్లీలో అంటే నీటోళ్ళు రాలేదనుకోండి, జార్ఖండ్ లో మాత్రం ఒరిజినల్ గా ఆ బాధితులే వచ్చి కూర్చుంటున్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా జరుగుతుంది అక్కడ. రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాల్సి వస్తుంది తప్పించి వెళ్ళి కూర్చోవట్లేదు, అక్కడ కూర్చొనియట్లేదు వాళ్ళు కూడా. ఇక్కడ వీళ్ళు చేస్తున్న రాంగ్ స్టెప్ ఏంటంటే పొలిటికల్ గా దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నారు. వీళ్ళు పొలిటికల్ గా చేస్తున్నారు. వీళ్ళు పొలిటికల్ గా చేస్తున్నంత సేపు అది పరిష్కారం కాదు. వాళ్లే నిజంగా అనర్హత అంటే ఇక్కడ ఇందులో వచ్చిన సమస్య ఏంటంటే 3 లక్షల మంది రాస్తే 16,000 మందికి ఉద్యోగాలు వచ్చేసినాయి. ఈ మిగతా వాళ్ళలో అనర్హతలతో అంటే పిలిచింది 16,000 మంది కాబట్టి అందులో ఒక 2-3 వేల మందికి తేడా వచ్చింది. ఈ స్పోర్ట్స్ కోటాకి ఇట్లాంటి వాళ్ళకి వాళ్ళంతటా వాళ్ళు కోర్టుకు వెళ్ళాలి. వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షం సపోర్ట్ తీసుకోవాలి. కానీ ప్రతిపక్షం సపోర్ట్ చేస్తున్నంతటి సీరియస్ గా అక్కడ లేదు. వాళ్ళంతటా వాళ్ళు వచ్చి కూర్చోవట్లేదు. నేను కోర్టు ఏమంది మొన్న మధ్యలో చంద్రశేఖర్